శ్రీమాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆండాళ్ తిరువడిగళే శరణం. ధనుర్మాసం తిరుపావి వ్రతంలో ఆండాళ్ తల్లి 11వ పాశురంలో 11వ రోజు ఏం చెప్పిందో తెలుసుకుందాం. ముందుగా ఇంతవరకు 10 పాశురాలు 10 రోజులు అమ్మ పాడిన ఈ పాశురాలలో 6వ పాశురం నుంచి 10వ పాశురం వరకు ఒక్కొక్క గోపికను నిద్ర లేపుతూ ఆ గోష్ఠిలో అంటే గ్రూప్లో చేర్చుకుంటుంది ఆండాళ్ తల్లి. అంటే ఒక్కొక్క గోపిక యొక్క లక్షణాలు స్వభావం కల ఆ గోపికలందరూ కూడా ఆ సమూహంలో చేరిపోయారు అని అర్థం. ఇప్పుడు 6 గోపికలలో ఒక్కొక్క గోపిక యొక్క స్వభావం ఆ లక్షణాలు వాళ్ళందరూ మేల్కొల్పబడి గోష్ఠిలో గ్రూప్లో చేరిపోయారు. అలా 6 మంది 5 గోపికలు అందరూ చేరిపోయారు. ఇప్పుడు 6వ గోపిక 11వ పాశురంలో అమ్మ మేల్కొల్పబడుతుంది. ఈ పాశురం గురించి తెలుసుకుందాం. ముందుగా పాశురం. கற்றுக்கரவை கணங்கள் பலகரந்து செற்றார் திரளலியச் சென்று செருச்செய்யும் குற்றமுண்டில்லாத கோவலர்த்தம் போர்க்கொடியே புற்றரவல்குல் புனமயிலே போதராய் செற்றொத்து தோளிம் மாரெல்லாரும் வந்து நின் முற்றம் புகந்து முகில் வண்ணன் பேர்பாட சிற்றாதே பேசாதே செல்வ பெண்டாட்டி நீ எற்றுக்குறுங்கும் பொருள் ఏలోరెంబావాయ్. ఇది పాశురం. దీని యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. ఆండాళ్ తల్లి చెబుతుంది ఈ గోపిక యొక్క అసలు గుణగణాలు ప్రతిదీ కూడా ఎంత గొప్పగా చెబుతుందో చూడండి. ఈమె చాలా గొప్ప సౌందర్యవతి అట. ఈమె అసలు ఆమె యొక్క శరీరం అంట సన్నని బంగారు తీగలా ఉందట. బంగారు తీగ ఏంటి, మామూలు తీగతో పోల్చొచ్చు కదా, అది మరుసటి రోజుకి వాడిపోతుందట. కానీ ఈ బంగారు తీగ వాడదు కదా, అంత గొప్పగా పోలుస్తుంది ఆండాళ్ తల్లి. ఈమె నడుము చాలా సన్నగా ఉంటుందట. ఆ నడుము కింది భాగము ఏం చెప్తుంది, పాము యొక్క పడగలాగా ఉంటుందట. పడగ వెడల్పుగా ఉంటుంది కదా, అలా ఆమె యొక్క నడుము కింది భాగం అంత వెడల్పుగా ఉంటుందట. చాలా గొప్పగా అందంగా శరీరం కూడా చాలా చాలా అందంగా ఉంటుందట. ఈమె యొక్క గుణం కూడా చాలా గొప్ప గుణం అంట, మంచిదట. కృష్ణుని యొక్క సేవా కైంకర్యంలోనూ అలాగే సేవలోనూ భక్తిలోనూ ఏమాత్రము తగ్గదట. అంత గొప్పగా ఉంటుందట ఈ గోపిక. అలాగే ఈమె వంశము ఈమె కుటుంబం ఎలాంటిదంటే గొప్ప ధనవంతురాలట. అలాగే పశు సంపద కూడా చాలా ఎక్కువగానే ఉంటుందట. ఈ పశు సంపద గురించి ఆండాళ్ తల్లి చెబుతుంది. దూడలు ఆకలితో ఉంటే ఆ దారాలు తాళ్ళు విప్పలేక సమయం లేక వీళ్ళు ఉంటే పాపం ఆవులే తెలుసుకుని వాటి ఆకులతో ఉండాయి దోళ్ళు అని తెలుసుకొని పాలను దారాలుగా వదిలేస్తాయంట కిందికి. అలా ప్రవహిస్తూ ఆ దూడలు తాగుతాయట. అన్ని వేల కొద్దీ ఉంటాయంట గోవులు వారి ఇంట. అలాగే వాళ్ళ అన్నలు ఎలా ఉంటారంటే పరాక్రమవంతులంట, యుద్ధ వీరులంట, అంటే బాహుబలిలాగా. అంటే వీళ్ళు ఎప్పుడు గొడవ పట్టుకుంటా ఉంటారండి అందరితో ఎప్పుడు కూడా అని అనుకుంటారేమో. మచ్చలేని వారంట, ఎలాంటి చెడ్డ గుణాలు దోషం లేని వారట. వీరికంట కృష్ణుడు అంటే చాలా భక్తి అట. కృష్ణుడిని ఎవరైతే ద్వేషిస్తారో, ఎవరైతే కృష్ణుడిని శత్రువులు అనుకుంటారో వాళ్ళంతా వీరికి శత్రువులట. వాళ్ళతో గొడవలు పెట్టుకుని వాళ్ళని జయించి వీళ్ళు కృష్ణుడిని గొప్పగా చేసుకుంటారట. అంతగా గొప్పగా చెబుతుంది వీరి వంశం గురించి ఆండాళ్ తల్లి. అలాగే ఈమె నడకట నెమలిలాగా నడుస్తుందట. అంత గొప్పగా చెబుతుంది. అలాంటి దానివి నీవు, నీ నడక నెమలిది, నీవు సౌందర్యవతివి, నీ వంశం గొప్ప మచ్చలేనిది, నీ కుటుంబం కూడా మచ్చలేనిది, ఎలాంటి దోషం లేనిది. నీ అన్నలేమో పరాక్రమవంతులు, నువ్వేమో గొప్ప ఐశ్వర్యవంతురాలివి, ధనవంతురాలివి. అలాగే ఏం చెబుతుంది, నువ్వు చాలా భక్తురాలివి, కైంకర్యంలోను సేవలోను కృష్ణుడికి ఏమాత్రము రుక్మిణితో సమానమైన దానివి, కృష్ణుడికి సమానమైన దానివి అని ఈ గోపికను
పొగుడుతుంది ఆండాళ్ళ తల్లి. అలాంటివి దానివి నీవు ఇంకా పడుకుంటున్నావా, ఇంకా మేల్కోకుండా నిద్రపోతున్నావా అని ఆండాళ్ళ తల్లి చెబుతుంటే ఏమాత్రం ఒలకదు పలకదు ఆ గోపిక. అప్పుడు ఆండాళ్ళ తల్లి అంటుంది, నువ్వు ఎంత గొప్ప దానివైనా జంతువులు అడవిలో ఉంటేనే వాటికి స్వేచ్ఛ, అలాగే జూలో ఉంటే ఏమాత్రం స్వేచ్ఛ ఉండదు. నెమలి ఆ మేఘాన్ని చూసి ఆనందంగా నాట్యం చేస్తుంది, నీవేమో నెమలి వంటి దానివి. మేమా నీ ఇంటి ముందు నిలబడి ఆ నీలమేఘ శ్యాముని కీర్తిస్తున్నాము, మనసారా పాటలు పాడుకుంటున్నాము. నీవు అలా నిద్రిస్తే నీకెందుకు స్వేచ్ఛ ఉంటుంది? మా గోష్ఠిలో మా గ్రూపులో చేరి ఆయన్ని కీర్తిస్తే, నెమలిలాగా నాట్యం చేస్తే అప్పుడు నీకు స్వేచ్ఛ ఉంటుంది అని ఆండాళ్ళ తల్లి చెప్పేసరికి గబగబా లేచి ఆ తలుపులు తీసి ఆ గోష్ఠిలో ఆ గ్రూప్లో చేరిపోతుంది ఆ గోపిక. ఇది 11వ పాశురం యొక్క అర్థం. శ్రీమాత్రే నమః.